హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఏమి చేయాలి అనేటటువంటివి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ అటాక్ అందరికీ తెలిసింది ఏంటంటే హార్ట్ అటాక్ రాగానే అదేదో నాలుక కింద పెట్టుకున్న టాబ్లెట్ ఉంటుంది, టక్కన నాలుక కింద పెట్టేసుకుందాం సో అనేటటువంటిది ఒక అందరూ అనుకునేటటువంటి అంశం. బట్ అది పూర్తిగా నిజం కాదు. దానివల్ల పెద్ద బెనిఫిట్ కూడా ఉండదు. ఎందువల్ల చెప్తా. ఇప్పుడు జ్వరం వస్తే పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటారు, జ్వరం తగ్గుతుంది. కానీ జ్వరం ఎందుకు వచ్చింది? అది మామూలు సర్దియో జలుబు వల్ల వచ్చిందా, టైఫాయిడా, మలేరియా, క్యాన్సరా, టీబీయా, 100 కాజెస్ ఉంటాయి దానికి. ఛాతీలో నొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటే ఛాతీలో నొప్పి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, ఓ పావుగంట తగ్గుతుంది అంతే, తర్వాత మళ్ళీ వస్తుంది అది. సో నాలుక కింద నొప్పి పెట్టుకోవటం అనేది నొప్పి తగ్గించుకోవటం గురించి అయినప్పటికీ అంతకంటే ముఖ్యమైనటువంటి ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే యాస్పిరిన్ టాబ్లెట్ తీసుకోవాలి. యాస్పిరిన్తో పాటుగా ఇంకొక 2 రకాల టాబ్లెట్స్ వచ్చాయి. ఒక 10 ఏళ్ల క్రితం వరకు క్లోపిడోగ్రల్ అనేటటువంటి టాబ్లెట్ ఇప్పుడు కూడా ఉంది, అది ఫస్ట్ లైన్గా ఉండేది. ఇప్పుడు అంతకంటే బెటర్ టాబ్లెట్స్ వచ్చాయి కాబట్టి యాస్పిరిన్ టాబ్లెట్ 325 మిల్లీగ్రాములు యాస్పిరిన్ టాబ్లెట్ తీసుకోవాలి. దాంతో పాటుగా క్లోపిడోగ్రల్ 75 మిల్లీగ్రామ్ టాబ్లెట్లు 4 తీసుకోవాలి. 300 మిల్లీగ్రాములు అవుతుంది. 300 మిల్లీగ్రాముల యాస్పిరిన్, 300 మిల్లీగ్రాములు క్లోపిడోగ్రల్, 300 నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరే. యాస్పిరిన్ 325, క్లోపిడోగ్రల్ 300 మిల్లీగ్రాములు. ఇది స్టాండర్డ్. అంతకంటే బెటర్వి ఇప్పుడు వచ్చాయి. అవైతే 2 టాబ్లెట్లు టికాగ్రిలార్ అని ఉంటుంది. టికాగ్రిలార్, టీ ఫర్ తిరుపతిలో టికాగ్రిలార్ అనేది 90 మిల్లీగ్రామ్స్ వస్తుంది. అది 2 టాబ్లెట్లు చాలు. ఆ 2 టాబ్లెట్లు టికాగ్రిలార్, యాస్పిరిన్ ఇప్పుడు దీంతో కలిపితే అది 150 మిల్లీగ్రాములు చాలు. సో టికాగ్రిలార్ 2 టాబ్లెట్లు, యాస్పిరిన్ 150 మిల్లీగ్రాములు అది తీసుకుంటే రక్తనాళంలో కట్టినటువంటి గడ్డ పెరగకుండా అది ఆపుతుంది, కొంతవరకు తగ్గించవచ్చు కూడా. సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నొప్పి మొదలైన తర్వాత ఈసీజీ తీయాలి ఫస్ట్. ఈసీజీలో ఇది హార్ట్ అటాకే అని కన్ఫర్మ్ అయితే వెంటనే మీరు తీసుకోవాల్సింది సో 1+4 కానీ ఈకోస్ప్రిన్ +4 క్లోపిడోగ్రల్ కానీ 1+2 కానీ 1+2 టాబ్లెట్స్ ఆఫ్ టికాగ్రిలార్ ఇది తీసుకుంటే మీరు మిమ్మల్ని అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పని ముందే మీరు చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ మీకు చాలా ఈజీ అవుతుంది. రక్తం గడ్డ కూడా కరగటం మొదలవుతుంది. గుండెకి సంబంధించినటువంటి హార్ట్ అటాక్ కానీ బ్లాక్స్ కానీ ఉన్నప్పుడు చేసేటటువంటి కామన్ ప్రొసీజర్ ఏంటి, కొంచెం సేఫర్ ప్రొసీజర్ ఏంటి అంటే స్టెంట్ వేయడం. సో స్టెంట్ వేస్తారు. ఒకవేళ కనుక ఒకేసారి కనుక 3 బ్లాక్స్ ఉన్నా, గుండె బలహీనంగా ఉన్నా, షుగర్ ఉన్నా, లేదంటే ఇతరత్ర వాల్వ్ లీకింగ్ అట్లాంటివి ఉన్నా అప్పుడు ఆపరేషన్ పంపించడం జరుగుతుంది. దాన్ని బైపాస్ ఆపరేషన్ అంటారు. సో ఈ 2 అయిన తర్వాత మామూలుగా ఏంటంటే పేషెంటు కొంచెం మానసికంగా కాస్త కృంగి ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. పేషెంటే కాదు, పేషెంట్ పక్కన వాళ్ళందరికీ కూడా ఇది షేక్ అవుతారు. ఎందుకంటే లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కాబట్టి. డిశ్చార్జ్ టైంలో బతికిపోయారు నాయన చాలు, మొత్తం ఈ హాస్పిటల్ బయటికి పోదాం అనేటువంటి దృష్టిలో ఉంటారు తప్ప నీ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఏమి తినాలి, ఈ బండి తోలొచ్చా, ఉద్యోగానికి ఎప్పుడు వెళ్ళాలి, ఇట్లాంటివి ఏమి అడగరు. అవి తర్వాత ఇంటికి వెళ్ళగా నెల రోజుల తర్వాత వచ్చే డౌట్స్ అవన్నీ. కానీ హాస్పిటల్ డిశ్చార్జ్ టైంలోనే మీ డాక్టర్ తోటి మీరు ఇవన్నీ అడిగి మీరు డౌట్స్ అని క్లారిఫై చేయించుకోవాలి. షుగర్కి ఏం మందులు వేసుకోవాలి, షుగర్కి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి, తిరిగి హాస్పిటల్కి ఎప్పుడు రావాలి, సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు నేను నడవచ్చు, నా పనులు చేసుకోవచ్చు, నేను వెహికల్ తోలొచ్చా, ఉద్యోగంలో ఎప్పుడు చేరాలి, భార్యతో ఎప్పుడు కలవాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అడగకుండా ముందు పరుగుపెట్టి ఇంటికి వెళ్ళిపోతే ఇవన్నీతో పట్టుకొని మళ్ళీ మీరు ఒక వారంలో 10 రోజుల్లో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఉంది చూసారా, అది ఎవరెవరు ఎప్పుడు ఎంత త్వరగా మొదలుపెట్టచ్చు అనేది మీ గుండె బలం బట్టి ఆధారపడి ఉంటుంది. సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కదా స్టెంట్లు బైపాస్లు చేసేది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 12 గంటలు దాటిన తర్వాత గుండె కొంతవరకు పర్మనెంట్ డ్యామేజ్ అంటూ జరిగిపోయి ఉంటుంది. సో అది స్టెంట్ వేసిన తర్వాత ఒక్కొక్కసారి పెరుగుతుంది, ఒక్కొక్కసారి పెరగదు. సో రెసిడ్యువల్గా మొత్తం అంతా కూడికలు తీసివేతలు అయిపోయి చివరికి మీ అంటే మన ట్రీట్మెంట్ అయిన తర్వాత కొంచెం పెరుగుతుంది, కొంత ఉండిపోతుంది, ఇవన్నీ దాని గురించి చెప్తాం. సో కొంత పోగా ఇక మిగిలిన గుండె పంపింగ్ ఎంత అన్న దాన్ని బట్టి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో అది ముఖ్యం. సో గుండె ప్రాబ్లం వస్తే ఎంత త్వరగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అంత ఎక్కువగా మీ గుండెని మీరు ప్రిజర్వ్ చేసుకుని కాపాడుకోగలరు. సో డెడ్ లైన్, రెడ్ ఫ్లాగ్ ఏంటంటే 12 గంటలు. ఛాతీలో నొప్పి మొదలైన 12 గంటల తర్వాత మీరు ఎంత చేసినా డ్యామేజ్ అంటూ పూర్తిగా నార్మల్ గుండె కాదు. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, సో
నేను ఎప్పుడు నా మెట్లెక్కచ్చు, నేను ఎప్పుడు బండి తోలొచ్చు, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చు అంటే మీ గుండె పంపింగ్ బట్టి. ఒకవేళ కనుక పంపింగ్ మోస్తరుగా తగ్గిందనుకోండి, ఒక 40% దాకా తగ్గిందనుకోండి, 50% ఈజెక్షన్ ఫ్రాక్షన్ ఈకో 2D ఈకోలో ఎజెక్షన్ ఫ్రాక్షన్ చూసి అది 40% దాకా ఉంటే మీ పనులు మీరు మొదలుపెట్టుకోవచ్చు. 30% కంటే తక్కువ ఉంటే మీకు ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఉండదు, మీకు చిన్న పని చేసిన ఆయాసం ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు రెస్ట్ తీసుకుని అది కాస్త గుండె పంపింగ్ పెరిగేదాకా లేకపోతే ఊపిరితిత్తులో నీరు తగ్గేదాకా మీరు రెస్ట్ తీసుకుని అప్పుడు మీరు ఉద్యోగం చేరడానికి టైం పట్టవచ్చు. అది ఎప్పుడు చేరాలి అనేది వాళ్ళకి డాక్టర్ని కలిసి డాక్టర్ సలహా ప్రకారం ట్రెడ్మిల్ పరీక్ష చేయడమా లేకపోతే నడిచి చూపించటమా డాక్టర్కి అలాగ చేసి డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాళ్ళు నెక్స్ట్ ఉద్యోగాలు ఎప్పుడు చేరచ్చు, పనులు ఎప్పుడు చేసుకోవచ్చు, వాకింగ్ ఎప్పుడు వెళ్ళొచ్చు, ఇట్లాంటివన్నీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి.